బీజేపీ బీఆర్ఎస్ మధ్య అంతర్గత ఒప్పందం జరిగిందని ఆరోపించారు కాంగ్రెస్ నేత మల్లు రవి. బీఆర్ఎస్ ఎంపీలు బీజేపీలో చేరుతున్నారని తెలిపారు. 10 ఏళ్లలో మోదీ ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు. దేశంలోనే అత్యంత ప్రజాదరణ కలిగిన సీఎంలలో రేవంత్ రెడ్డి 39వ స్థానంలో ఉన్నారని చెప్పారు. ఈ నెల 11న ఇందిరమ్మ ఇండ్ల పథకం అమలు చేయనున్నట్లు తెలిపారు. నాగర్ కర్నూలు టికెట్ పై సీఎం రేవంత్ రెడ్డి స్పష్టత ఇచ్చారన్నారు మల్లు రవి. మనకొక సామెత ఉంది, రెండు ఒకటే. 10 సంవత్సరాలు వాళ్ళు ఒక డిక్టటోరియల్ పరిపాలనని కేంద్రంలో నడిపించారు బీజేపీ, రాష్ట్రంలో బీఆర్ఎస్ నడిపించింది. ఈ రాష్ట్రంలో నడిపించిన బీఆర్ఎస్కి నిన్న మొన్న ఎలక్షన్లు జరిగినాయి కాబట్టి ప్రజలు గద్దె దింపారు. రేపు 24లో జరిగేటటువంటి ఎన్నికల్లో 100కి 100 పాళ్ళు భారతదేశంలో ఈ బీజేపీ డిక్టటోరియల్ అణిచివేసే అప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని గద్దెదించడానికి భారతదేశంలో తెలంగాణలో ప్రజలు ఏ రకంగా చేశారో అదే రకంగా చేయబోతున్నారు. మేము గెలిచిన తర్వాత లేకపోతే మేనిఫెస్టోలో ఏదైనా చేస్తామని చెప్తారు, కానీ ప్రధానమంత్రి గారు ప్రజల ముందు ఒక మేమే గెలుస్తున్నాం అనేటటువంటి మాట చెప్పటానికి గెలిచిన 100 రోజుల్లో మా ప్రభుత్వం ఏం చేస్తుందని చెప్పి క్యాబినెట్ మీటింగ్లో మాట్లాడారని చెప్తున్నారు. ఎప్పుడైనా ప్రజాస్వామ్యంలో ఇటువంటివి జరిగినాయా? మీరు ఇప్పటి వరకు ఏం చేశారు?